అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో వరుస మడ్డల్లో జరుగుతూనే ఉన్నాయి. నిన్న బుచ్చిరెడ్డిపాలెం గోపాలపురం వద్ద మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తిని పొలంలోనే గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో తల మీద గుద్ది అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మరవక ముందే రాపూర్లో షఫీ అనే వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడేసి వెళ్ళారు. ఒకప్పుడు ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మర్డర్ల జిల్లాగా మారింది. రాపూర్ బస్టాండ్లో కూల్ డ్రింక్ షాపు నిర్వహించుకునే షఫీ అనే ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి అతను షాపు మూసుకుని ఇంటికి వెళ్ళాడు. అయితే అతను షఫీ ఇంటికి వెళ్ళలేదు. రాత్రి 12 గంటల అయినప్పటికీ ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడి ఆ ప్రాంతం మొత్తం గాలించడం జరిగింది. బంధువులకు ఫోన్ చేసి కూడా అడిగితే షఫీ రాలేదని కూడా చెప్పడం జరిగింది. స్నేహితుల ఇళ్లకు, బంధువుల ఇళ్లకు మొత్తం తిరిగినప్పటికీ షఫీ ఆచూకీ కనబడలేదు. ఈరోజు ఉదయం శనివారం తెల్లవారుజామున రాపూరు సమీపంలోనే ఒక చెట్ల పొదల్లో రోడ్డు పక్కన అతను గొంతు కోసి షఫీని హత్య చేసి ఉండడంతో తెలుగంగా ఆరాధిస్తున్నారు. ఇప్పటికే పోలీస్ జాగిలాలను కూడా సంఘటన స్థలానికి తీసుకువచ్చి రావడం జరిగింది. క్లూస్ టీం కూడా పరిధిలో కూడా మొన్న బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, అదేవిధంగా ఇప్పుడు రాపూరు వరుసగా హత్యలు జరుగుతున్నాయి. ప్రధానముగా పోలీసింగ్ సరిగా లేని కారణంగానే హత్యలు జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఈ ప్రభుత్వంలో అంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిన సిఐ కావచ్చు, డిఎస్పి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, చివరికి కానిస్టేబుల్తో సహా వాళ్ళు కోరి వేరి తెప్పించుకున్న పోలీసులే స్టేషన్లలో ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే పోలీసు ఉద్యోగం మానేసి ఇతర కార్యక్రమంలో ఉంటున్నారు. దానివల్ల ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వరుస హత్యలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రశాంతవంతమైన జిల్లా అని చెప్పేవాళ్ళు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యి వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన జిల్లా, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకునేవాళ్ళు వ్యాపారస్తులు సైతం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడైనా ఏం జరుగుతుందన్న భయంతో ఉన్నారు. అయితే నెల్లూరు నగరంలో మాత్రము నైట్ బీట్ పోలీసులు పటిష్టంగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో అంటే 10 నియోజకవర్గాల్లో ఎక్కడ నైట్ బీట్ పోలీసులు కనిపించడం, కేవలము పోలీస్ స్టేషన్లలో వరకే పరిమితమై ఉన్నారు. నైట్ బీట్ పోలీసులు ఉండడం లేదని కూడా ఒక ఇది ఉంది. అదేవిధంగా పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నిద్రమత్తులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ వరుస హత్యలు జరుగుతున్నాయనేది కూడా పోలీసులు ఇప్పటికి కూడా అదేవిధంగా రాపూర్ నియోజకవర్గంలో కలవాయి దగ్గర కూడా ఒక వ్యక్తిని 3 నెలల కిందట పొలంలోనే అతి కిరాతకంగా యువకుడిని హత్య చేశారు. ఇప్పటికి కూడా హంతకులు ఎవరనేది కూడా పోలీసులు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా పోలీసులు సీరియస్గా తీసుకుంటే తప్ప లేకుంటే ఈ సీరియల్ హత్యలకు పులి స్టాప్ పడదని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.